రిసెప్షన్ కోసం అవుట్ఫిట్స్ ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే నేను లెహెంగా అనుకున్నాను. శ్రీనాథ్ ఆల్రెడీ ఒక వైన్ కలర్లో ఒక సూట్ తీసుకున్నాడు. సో దానికి మ్యాచింగ్గా నేను లెహెంగా తీసుకుందామని హైదరాబాద్లో చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆపోజిట్లో గ్రూమ్ టు బీ ఉంటుంది. గ్రూమ్ టు బీ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు కోస్కీ ఉంటుంది. కోస్కీలో ప్రజెంట్ అయితే సేల్ ఉండే, మేము వెళ్ళినప్పుడు 30% ఆఫ్ ఉండే కొన్ని వాటి మీద. ఇప్పుడు నేను వేసుకున్న గోల్డ్ దాని మీద అయితే ఆఫ్ లేదు. ఇది 55,000 అలా ఉంది. ఫస్ట్ వేసుకున్న క్రీమ్ దాని మీద అయితే ఆఫ్ ఉంది. అది మీకు 23 or 24,000 అలా ఉండింది అనమాట. బట్ ఇవి ఇందులో ఫిట్ ఎందుకు నా స్కిన్ టోన్కి కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు, అంటే అంత బ్రైట్గా అనిపించలేదు. నా స్కిన్ ఎన్హాన్స్ చేసిన ఫీలింగ్ నాకు రాలేదు. అందుకే నేను ఇది తీసుకోలేదన్నమాట. బట్ ఎందుకైనా మంచిది, సరే ఉండు, ఇద్దరివి అవుట్ఫిట్స్ ఎట్లనో పక్కనే ఉన్నాయి అనమాట షాప్స్. అప్పుడు తనది కూడా ఫైనలైజ్ చేసాము. సరే ఉండు మ్యాచింగ్ చూద్దాం అన్నట్టుగా మేము ఇద్దరం సెట్ చేసుకుంటున్నాం, ఇద్దరికి సరిపోతున్నాయా లేదా అన్నట్టుగా. ఈ గోల్డ్ అయితే నేను తీసుకోలేదు, బట్ చాలా బాగుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. చూడాలి, నెక్స్ట్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే నేను గోల్డ్ ట్రై చేయాలి. దీనికంటే నేను ఇంకొక డ్రెస్ ట్రై చేశాను, పింక్ చాలా బాగా నచ్చింది నాకు. ఆ పింక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్. ఈ గోల్డ్ యాక్చువల్లీ ఎక్కువ ప్రైస్. గోల్డ్ మనకి 56 or 55 ఉంటే పింక్ 52 or 53 అలా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే రెండింటి మీద సేల్ అయితే లేదు. సో నేను పింక్ కలర్ అవుట్ఫిట్ తీసుకున్నాను అనమాట. ఇది బాగుంది, అది బాగుంది. సో ఎవరికి స్కిన్ టోన్ బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. నాకు పింక్ ట్రై చేయాలనిపించింది. నేను ఎందుకంటే పెళ్ళికి ఆల్రెడీ వైట్ సారీ అంటే ఆఫ్ వైట్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను కదా. ఇంక ఇది కూడా సిమిలర్ అయిపోయింది అనుకో, నీకు ఆ డిఫరెన్షియేట్ తెలియదు అన్న సెన్స్లో నేను ఇక పింక్ వెళ్ళిపోయాను. అండ్ అవుట్ఫిట్ చాలా బాగుంది, చాలా క్రేజీగా కూడా ఉంది ఇద్దరు కాంబినేషన్. చూడాలి, లెట్స్ సీ, హోప్ఫుల్లీ అంతా బాగుంటుంది అని అనుకుంటున్నాం. స్టిచ్చింగ్ కూడా వాళ్ళు ఎక్కువ టైం ఏం తీసుకోవాలి, జస్ట్ 3-4 days అంతే. 3-4 days అవ్వగానే మనకు కాల్ చేస్తారు అని మనం అడ్రస్ చెప్తే డైరెక్ట్ మన ఇంటికి కొరియర్ చేస్తారు. కొరియర్ ఛార్జెస్ మాత్రం మనమే పే చేయాలన్నమాట. ఓకే గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ రీల్. బాయ్, టేక్ కేర్.